ఇటీవల మైలవరంలోని ఒక పాఠశాలలో మధ్యాహ్న భోజనానికి సంబంధించిన జరిగినటువంటి సంఘటనను దృష్టిలో ఉంచుకొని ఏదైతే ఆ జిల్లా విద్యాశాఖ అధికారి అక్కడ స్కూల్ ప్రిన్సిపల్ని సస్పెండ్ చేయడం, మరి అదేవిధంగా నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా అక్కడ జరిగిన సంఘటన మొత్తానికి సంబంధించి క్షమాపణలు చెప్పారు ట్విట్టర్ వేదికగా. అయితే దీన్ని గురించి కూడా రాజకీయం చేస్తున్నారు, దాని గురించి ప్రత్యేక డిబేట్లు పెడుతున్నారు. అసలు క్షమాపణలు చెప్పిన అంశానికి సంబంధించి రాజకీయాలు చేయడం ఎంతవరకు సమంజసం? ఇదే అంశానికి సంబంధించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ గౌడ్మణి గారు. నమస్కారం అండి. నమస్తే అండి. అంటే మొత్తానికి నారా లోకేష్ గారు ఏదైతే ఆ మైలవరం స్కూల్లో మధ్యాహ్నం భోజన పథకం గురించి ఒక వీడియో వైరల్ చేసి దాన్ని ఏ విధంగా క్రియేట్ చేసి చేస్తున్నారో దానికి సంబంధించి పూర్తి విచారణ అందరికీ వాస్తవం తెలిసిపోయింది. అయినప్పటికీ నారా లోకేష్ గారు క్షమాపణలు చెప్పారు, క్షమాపణలు చేశారు, తప్పు చేసి దొరికిపోయారని చెప్పేసి ఆ విధంగా మాట్లాడుతున్నారు లోకేష్ గారి గురించి, విద్యాశాఖ గురించి ఏమంటారు? అంటే మామూలుగా మనం తప్పులు చేసి క్షమాపణలు చెప్పడాలేంటి? అది వైసీపీ నైజం కాదు కదా. వాళ్ళు తప్పులు చేస్తారు, అవసరమైతే తలలు నరికేస్తారు, లేదా ఇంకేమైనా చేస్తారు వాళ్ళు. కానీ వాళ్ళ నోట్లోంచి క్షమాపణ అనే పదం రాదు. అందుకని ఒక సంస్కారయుతంగా మీరు క్షమాపణ చెప్తే అది వాళ్ళ దృష్టిలో చేతకాంతనం. ఇవాళ లోకేష్ పిల్లలకి జరిగిన అన్యాయానికి ఆయన బాధ్యత తీసుకుని ఒక విద్యాశాఖ మంత్రిగా వారు క్షమాపణ చెప్పడం జరిగింది. ఇప్పుడు దాన్ని మనం మెచ్చుకోవాలి కదా. ఎవరికైనా సంస్కారం చాలా ముఖ్యమండి, కుసంస్కారం ఉండకూడదు. సో సంస్కారయుతంగా చేసిన ఒక పనిని వాళ్ళు వక్రదృష్టితో చూసి వాళ్ళ ఇష్టానికి మాట్లాడటం అనేది మళ్ళీ అది వాళ్ళ సంస్కారానికి గీట్రాయని వాళ్ళు అనుకుంటారు. కాబట్టి ఇవాళ పిల్లలకి మధ్యాహ్న భోజనం అనేది ఎంత చక్కగా పెట్టాలి. అది అంటే అలాగా దృష్టి పెడితేనే పరిస్థితి ఇలా ఉంది. గత ప్రభుత్వ హయాంలో అసలు ఏం చేశారు పిల్లలకి? వాళ్ళు ఏ రకంగా ఇబ్బంది పెట్టుంటారు? పిల్లలకి సరైన భోజనం పెట్టారా వైసీపీ వాళ్ళు? ఇవాళ ఎలా ఉంది భోజనం అనేది దృష్టి పెట్టారు కాబట్టి ఇవాళ హెడ్ మాస్టర్ జాన్ వారి పేరు జాన్ అనే ఆయన వైసీపీకి చెందిన వ్యక్తిగా తెలుస్తుంది. అంటే వైసీపీ అభిమాని కావచ్చు. అయితే మీరు వైసీపీ అభిమాని అయితే మీరు ఒక పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తూ పిల్లలకి ఇలాంటి తిండి పెట్టి దాన్ని తీసుకెళ్ళి మీరు తెలుగుదేశానికి కూటమికి చెందిన లోకేష్ మీద వేయడం, ఇది ఒక ఉపాధ్యాయులుగా మీకు ఇది సబబా అని జాన్ అడుగుతున్నాం మనం. జాన్ గారు అనాలి, బికాజ్ ఉపాధ్యాయులు కాబట్టి. అవునా? అంటే మీరు ఎందుకు పని చేస్తున్నారు? అలాంటి ఇప్పుడు రిజైన్ చేసి మీరు జగన్మోహన్ రెడ్డి పక్క నుండి వారికి నచ్చినట్టు మీరు పనులు చేయండి. ఇక్కడ జీతం తీసుకుంటూ ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ అన్ని బెనిఫిట్స్ పొందుతూ పిల్లలకు అన్యాయం చేయటం అనేది ఇంతకు మించిన దారుణం ఇంకోటి లేదు. మీరు సస్పెన్షన్ అన్నారు, కాదు అసలు ఉద్యోగం పీకి పడేయండి. జాన్ గారే కాదు, ఇలా ఎవడు చేసినా చేయండి ఆ పని. మీరు కనుక గమనిస్తే ఇప్పుడు ఎట్లా తయారవుతోందంటే ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు, మత రాజకీయాలు ముఖ్యంగా, జగన్మోహన్ రెడ్డి ఏ మతానికి చెందినవాడో ఆ మతానికి చెందిన వ్యక్తులు రకరకాల రాజకీయాలు చేస్తున్నారు. ఒకడు పవన్ కళ్యాణ్ తల నరికేస్తానంటే ఆ పాస్టర్ని అరెస్ట్ చేస్తే దాని మీద వచ్చిన వీడియోలు చూడండి. ఆ పాస్టర్ అన్న మాటలు ఎవడు చెప్పట్లా. రప్పరప్ప నరికేస్తానన్నాడు అనే మాట చెప్పకుండా పాస్టర్ని తీసుకెళ్ళి కొట్టారు, పాస్టర్ని బెదిరించారు. మీకు గుర్తుందా పగడాల ప్రవీణ్ విషయంలో ఇప్పటికి కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీడియోలు వస్తున్నాయి, గమనించుకోండి. వీళ్ళ నోళ్ళు మూయించాలి ప్రభుత్వం. మా ఓట్లు కావాలా, మీ ఓట్లు, వీళ్ళ ఓట్లు, మత ఓట్లు కాదు కావాల్సింది. మన మనస్ఫూర్తిగా ఒక పార్టీని అనుకుని వేయాలి తప్ప వాడు నా మతం వాడు కాబట్టి వేస్తానంటే మన మతాలు చూసి ఏది కొనము, ఏది అమ్మము, మనం ఎవరికి హెల్ప్ చేయం. ఇక్కడ మతం కాదు ముఖ్యం. సో మీరు ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, నిన్న ఏదైతే రఘురామకృష్ణరాజు గారి విషయంలో జరిగిందో, ఒక రామాలయ నిర్మాణానికి క్రిస్టియన్స్ అడ్డుకున్నారో, ఇక్కడ క్రిస్టియన్స్ ఎవరు, ఎస్సీలు ఎవరు, ఎస్టీలు ఎవరు, ఈ విషయాన్ని కూడా లోతుగా అధ్యయనం చేసి క్రిస్టియన్ సర్టిఫికెట్స్ ఎవరికి ఇస్తున్నారు, క్రిస్టియన్స్ అనేవాళ్ళు ఒక సర్టిఫికెట్ ఇచ్చి వాళ్ళకి రిజర్వేషన్స్ రాకుండా చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. ఎందుకంటే వీళ్ళందరూ కూడా రేపొద్దున్న బెనిఫిట్స్ పొందుతారు, మతాన్ని అడ్డుపెట్టుకుంటారు, ప్రభుత్వానికి అన్యాయం చేస్తారు. ఇప్పుడు ఇవాళ కూటమి ఉందని జనరల్గా చెప్తున్నా. కాబట్టి దీని మీద చాలా సీరియస్గా దృష్టి పెట్టాలి. ఇవాళ అసలు ఎలా తయారవుతోందంటే ఆంధ్రప్రదేశ్లో క్రిస్టియానిటీ అనేది వాళ్ళ ఆలోచన ధోరణి చాలా విపరీతంగా ఉంది. అది చాలా డేంజర్ అండి. అంటే అసలు హిందూ అనేవాడు ఉండకూడదు పక్కన అంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారు, అసలు మీ రూట్స్ ఏంటి, అది కావాలి. కాబట్టి ఇవాళ లోకేష్ క్షమాపణ చెప్పడం అనేది మీరు వ్యంగ్యంగా తీసుకుంటే వైసీపీ వాళ్ళు ముఖ్యంగా ఒక డిబేట్లో ఇవాళ చర్చించారు కొమ్మినేని గారు.
కొమ్మినేని గారిని అడుగుతున్నాం, మీకు క్షమాపణ చెప్పటం అనేది తప్పుగా కనిపించింది. మీరు ఒకప్పుడు జర్నలిస్ట్గా పనిచేశారు, మీకు మంచి చెడు తెలియాలిగా విచక్షణ. ఇప్పుడు కాదంటారు జర్నలిస్ట్ అయినా? నాకు తెలియదు. అంటే నిజమైన జర్నలిస్ట్గా ఉండడం వేరు, కుహనా జర్నలిస్టులుగా ఉండటం వేరు కదా. ఇప్పుడు ఇప్పుడు మీకు అభిమానం ఉండడం వేరండి, కానీ మీరు ఒక వృత్తి చేస్తున్నప్పుడు వృత్తిలో మనం సరిగా ఉండాలి. అంటే ఎవరి వైపు మనం మొగ్గకూడదు, ఎక్కడ తప్పు ఉంటే అక్కడ మాట్లాడాలి. మనం మాట్లాడుతున్నాంగా, తప్పు ఎవడు చేసినా మనం మాట్లాడతాం, ఒప్పు మన జగన్మోహన్ రెడ్డిని మెచ్చుకున్న రోజులు లేవు. అంటే అంశం వారీగా మాట్లాడతాం. అందుకని మరి ఆయన ఏ కేటగిరీకి వస్తారో నాకైతే తెలియదు. సో ఏది ఏమైనా ఇవాళ లోకేష్ క్షమాపణ చెప్పటం అనేది ఆయన పెద్ద మనసుకి తార్కాణం. దాన్ని వీళ్ళు విపరీతంగా తీసుకోవటం అనేది వాళ్ళ దౌర్భాగ్యం, వైసీపీ వాళ్ళది. గతంలో లోకేష్ గారు ఏదైతే ఈ హిందువుల అందరికి సంబంధించి గత ప్రభుత్వం లడ్డూ కల్తీ చేసినప్పుడు కూడా ఆయన క్షమాపణలు చెప్పారు. అంటే ఆయన తప్పు చెప్పినప్పుడు కూడా, ఇప్పుడు కూడా ఆయన తప్పు చేయలేదు, ఆయన క్షమాపణలు చెప్పారు. ఇంత డౌన్ టు ఎర్త్ ఉన్నా కూడా ఈ విధంగా పాలిటిక్స్ చేయడం గురించి ఏమంటారు? అంటే సంస్కారం అనేది బై బర్త్ రావాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి మంచి తల్లి తండ్రి, అందులో సందేహం లేదు. కానీ అన్ఫార్చునేట్లీ ఆయన నేచర్ అలా ఉంది. తల్లి మాట వినక, తండ్రి మాట వినక, చెల్లెల మాట వినక, ఆయన అదొక రకం పెడధోరణి అంటారు. దానికి ఎవరు ఏం చేయలేరు. ఎందుకంటే ఆయనకి ఎంతసేపు దోచుకోవడం తెలుసు, లేకపోతే బూతులు మాట్లాడించడం, అది ఆయన సంస్కారం. ఎవరు ఎంత బూతులు మాట్లాడితే, ఆయనకి నచ్చిన వాళ్ళని ఎంత తిడితే ఆయన అంత ఉప్పొంగిపోయి అన్ని వరాలు ఇచ్చేస్తాడు. కానీ అలాంటి సంస్కారం ఉండకూడదు, ఇలాంటి సంస్కారం ఉండాలి. ఎందుకంటే భువనేశ్వర్ గారు ఇప్పటికి కూడా, అంటే 40 ఏళ్ళు వచ్చిన ఎవరికి, లోకేష్కి తేడా వస్తే ఊరుకోరట. కంట్రోల్ చేయాలి తల్లిదండ్రులు పిల్లల్ని. అంటే చిన్న తప్పు మాట మాట్లాడకూడదు, అది సంస్కారం. అంటే లోకేష్ కూడా తల్లికి ఇప్పటికీ రెస్పెక్ట్ ఇస్తారు, భయపడతారు. అంటే భయం అంటే అది ఏదో తల్లిని చూసి భయం కాదు, గౌరవంతో కూడిన భయం. ఇప్పుడు ఒకళ్ళు తల్లి మీద కేసులు వేస్తారు ఆస్తి కావాలని, ఇంకొకళ్ళు తల్లికి గౌరవం ఇస్తారు. తేడా అది మనం చెప్తున్నాం. కాబట్టి సంస్కారం అనేది ఒకళ్ళు చెప్తే రాదండి, మనకి బై బర్త్ ఉండాలి. అది లేదు కాబట్టి ఆయన బాటలోనే ఆయన పార్టీ కూడా నడుస్తుంది, ఆయన బాటలోనే ఆయన ఛానల్లో పనిచేసే జర్నలిస్టులు కూడా నడుస్తారు. వాళ్ళకి అవన్నీ కూడా విపరీతంగా వికృతంగా కనిపిస్తాయి ఒక క్షమాపణ అనేది. కాబట్టి అసలు ఇలాంటి ఛానల్స్, ఇలాంటి పేపర్స్ అసలు ఉండాలా, వీటిని బ్యాన్ చేయరా అని మనం అడుగుతున్నాం. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.